లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. పట్టణాలను సుందరీకరణ చేయాలి, అభివృద్ధి చేయాలి, ఎక్కడ కూడా దుర్గంధం వెదజల్లకూడదు, అందంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో కేఎంసీ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కాన్సెప్ట్ను తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ విశ్వనాథ్. అయితే మనం చూసాం మున్సిపల్ స్థలాలను కబ్జాదారులు చేశారని, లేకపోతే రాజకీయ నాయకులు చెరలో ఉన్నాయని చేసి అనేక వార్తలు చూసాం. కానీ కర్నూలులో మాత్రం ఖాళీగా ఉన్నటువంటి ప్రైవేటు స్థలాల్లో ఇవాళ కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ చేస్తూ ఎక్కడికెక్కడ దుర్గంధం వెదజల్లేటువంటిది, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయనేటువంటి ఉద్దేశంతో ఇక మున్సిపల్ అధికారులే, మున్సిపల్ కమిషనరే స్వయంగా ఇక్కడ క్లీన్ చేపిస్తూ ఈ ప్రైవేటు వ్యక్తుల యొక్క స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కర్నూలు నగరంలో సుమారుగా ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో ఎక్కడైతే పిచ్చి మొక్కలతో పాటు కలుపు మొక్కలు, మరోవైపు పెద్ద పెద్ద కంప చెట్లు ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున కూడా అంటువ్యాధులు ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. మనతో మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ సార్, చెప్పండి, ఈ సైట్ ఎవరిది, ఎందుకు మీ బోర్డు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు చాలాసార్లు నోటీసులు ఇచ్చామండి. చాలాసార్లు నోటీసులు ఇవ్వడం, మా వాళ్ళ దగ్గర చెప్పించడం అన్నీ చేసిన తర్వాత కూడా ఎంతకు వాళ్ళు క్లీన్ చేసుకోవటం లేదు. చుట్టుపక్కల పబ్లిక్ నుంచి విపరీతమైన కంప్లైంట్స్ ఉన్నాయి. పాములు, కుక్కలు, పందులు, అన్ని రకాల దాంతోపాటు అసాంఘిక కార్యక్రమాలన్నీ పెరుగుతున్నాయి, మాకు అన్ని రకాలుగా సమస్యలు వస్తున్నాయని చెప్పేసి చుట్టుపక్కల నుంచి ప్రజల నుంచి విపరీతమైన కంప్లైంట్స్ రావడంతో ఇక అనేక సార్లు చెప్పిన తర్వాత ఎప్పటికీ వినకపోవడంతో ఈ స్థలాలను మేమే క్లీన్ చేయించేసి ఆ క్లీన్ చేయించినటువంటి స్థలాలను మున్సిపాలిటీ అవసరాల కోసం వాడుకుంటాము. ఎప్పుడైతే వాళ్ళు ఈ దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ను బేర్ చేసి తర్వాత పెనాల్టీతో సహా కట్టిన తర్వాత మాత్రమే ఈ స్థలాన్ని వారికి స్వాధీనం చేయడం జరుగుతుంది. అంతవరకు మున్సిపల్ స్థలాలనే దాన్ని ట్రీట్ చేస్తూ మున్సిపల్ స్థలాల్లాగానే ట్రీట్ చేస్తూ దాన్ని మున్సిపాలిటీ ఆధీనంలో ఉంచుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు నగరంలో చాలా మున్సిపల్ స్థలాలు ఖాళీగా ఉన్నాయి, కబ్జా గురైనాయి. అయితే అవన్నీ కాపాడుకోలేనటువంటి మున్సిపాలిటీ ఇవాళ ప్రైవేట్ స్థలాలని కబ్జా చేసి మనం చూస్తున్న బోర్డు దిస్ సైట్ బిలాంగ్స్ టు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి, అంటే డైరెక్ట్గా మున్సిపాలిటీని కబ్జా చేస్తుందా అనేటువంటి విమర్శలు కూడా వస్తాయి. కబ్జా చేర్చుకోవటం లేదు. దీనికైనటువంటి ఖర్చును వారి నుంచి రాబట్టేంత వరకు మాత్రమే ఈ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకోసమంటే మున్సిపాలిటీ పబ్లిక్ ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేస్తుంది, కానీ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తుంది, కానీ వాటి స్థలాలను ఆక్రమించుకోవడం జరగదు. ఆ ఎక్స్పెండిచర్ను రాబట్టుకోవడం వరకు మాత్రమే ఇక్కడ ఇదొక ప్రజలకు, ముఖ్యంగా ప్రజలకు సౌకర్యం కల్పించడం కోసం వేకెంట్ ల్యాండ్స్గా ఉంచినటువంటి స్థలాలని శుభ్రం చేసుకొని వాళ్ళు దాని కేర్ చూసుకోవడం కోసము ప్రజలకు ఇస్తున్నటువంటి హెచ్చరికే కానీ ఇంకా స్థలాలను ఆక్రమించుకోవడం అంటూ ఉండదు. ముఖ్యంగా ఈ స్థలాల్లో, ముఖ్యంగా డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలకు కూడా మేము రోడ్లు వేయడం జరుగుతుంది, డ్రైన్లు వేయడం జరుగుతుంది. ఎందుకోసమంటే ఇక్కడ ఈ స్థలానికి సంబంధించి ముందు ఉన్న రోడ్డు అంటే దానికోసం ఖర్చు పెట్టడం జరిగింది, డ్రైన్ ఖర్చు పెట్టడం జరుగుతుంది, లైట్లు వేయడం జరుగుతుంది. కానీ ఈ స్థలాల వల్ల మనకు రావాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ రాదు, విఎల్టీలు కట్టడం లేదు. అదేవిధంగా ప్రజలకు అసౌకర్యం కలుగజేస్తూ పందులు, దోమలు, కుక్కలు అన్నీ కూడా వచ్చి ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ కానీ ఇది పర్మనెంట్ ఆక్రమణ కాదు. పక్కనున్న ప్రజలకు సౌకర్యం కలుగజేయటం, ఇబ్బందులు లేకుండా చూడడం, ఈ స్థల యజమానులు ఆ ఖర్చును మున్సిపాలిటీ నెత్తిన వేయకుండా వాళ్ళు క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవడం చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే. అంటే మీ పరిధిలో ఉన్నటువంటి ఈ నగరంలో ఇలాంటి స్థలాలు ఎన్ని గుర్తించారు, ఎన్ని స్థలాలకు సంబంధించి ఇలాంటి బోర్డులు పెట్టారు? ఇప్పటికి ఒక 10 స్థలాల వరకు చేయటం జరిగింది. ఒక 50 బోర్డులు తయారు చేయించాము. ఇక ముందు కూడా దీన్ని ఆచరిస్తూ ప్రజలకు సౌకర్యం కోసమే, ప్రజలకు ఉన్నటువంటి అసౌకర్యాలు తొలగించడం కోసమే ఇటువంటి ఏర్పాటు, కానీ అంతకు మించి స్థలాలు ఆక్రమించడం ఏమీ ఉండదు. అంటే ఒక మున్సిపల్ శాఖ కమిషనర్గా మీరు ముందుగా ఈ స్థలాలు ఇలా ఉన్నాయని చెప్పి ఈ స్థల యజమానులకి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఏమైనా చేశారు? అందరికీ ఒక్కసారి కాదు 10 సార్లుగా వాళ్ళకి తెలియజెప్పడం, వాళ్ళు రిక్వెస్ట్ చేయటం, చుట్టుపక్కల వాళ్ళ కంప్లైంట్స్ వాళ్ళకి తెలియజేయటం, రిటర్న్గా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా స్పందించిన వారికి మాత్రమే ఈ పరిస్థితి. అంటే ఎన్ని నెలల నుంచి ఈ ప్రాసెస్ చేస్తున్నారు, యజమానులకి హెచ్చరికలు నోటీసులు ఇచ్చారు? గత 3 నెలల నుంచి చెప్పడం, మైక్ అనౌన్స్మెంట్స్,
మా స్టాఫ్ ద్వారా చెప్పించడం అన్నీ జరుగుతున్నాయి. స్పందన లేని వారి కోసమే ఇది. కానీ ఇక స్పందన ఉండి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి పౌరులు. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే చేసుకుంటామని చెప్తున్నారు. ఇంకా ఎవరికి ఇబ్బంది లేని స్థలాల్లో ఈ ప్రాసెస్ మనం ఏం చేయట్లేదు. పబ్లిక్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ మేరకే దీన్ని చేయడం జరుగుతుంది. అంటే మీరు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇక్కడంతా క్లీనింగ్ చేస్తున్నారు. మరి ఇక్కడ మళ్ళీ వాళ్ళు వస్తే తిరిగి ఇచ్చేస్తామంట. ఎంత పెనాల్టీ వేస్తున్నారు? ఏ బేసిస్ మీద ఎంత ఈ దీనికైనటువంటి ఖర్చు మాత్రమే వేయటం జరుగుతుంది. కానీ మున్సిపాలిటీ లాభాపేక్షతో ఏం వారి నుంచి ముక్కుబిండి వసూలు చేయటం ఉండదు. మున్సిపాలిటీకి దీనికైన ఖర్చు మాత్రమే వాళ్ళ నుంచి రాబట్టడం జరుగుతుంది. అంటే మరోవైపు మనం చూస్తున్నాం కర్నూలు నగరంలో ఒకవైపు పందులు, మరోవైపు పశువులు కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి దాంట్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పశువుల కోసం ముఖ్యంగా ఏంటంటే రోడ్డు మీద తిరుగుతున్నటువంటి పశువులన్నింటినీ కూడా వాటిని బందల దొడ్డి లాంటి టెంపరీ అరేంజ్మెంట్ ప్రస్తుతానికి మా పార్కుల్లో వాటికి ఆవాసం ఏర్పాటు చేసి గడ్డి, వాటర్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొదటిసారిగా ఒక 1000 రూపాయల పెనాల్టీతో రోజుకు 200 నుంచి 300 రూపాయల ఖర్చు కోసం వారి నుంచి వసూలు చేయడం జరుగుతుంది. 7 రోజులు చూడడం జరుగుతుంది. 7 రోజుల తర్వాత ఇక ఆటోమేటిక్గా వాటికి గోశాలకు పర్మనెంట్గా తరలించేసి, గోశాలలో నిర్వహిస్తున్నటువంటికి తరలించేసి ఇంకా చేతులు దులుపుకోవడం జరుగుతుంది. మళ్ళీ పశువుల యజమానులు తర్వాత మమ్మల్ని అన్నా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి దీన్నే హెచ్చరికగా లేదంటే రిటర్న్ హెచ్చరికగా భావించాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ స్థలాలు కబ్జా అయినటువంటి వారికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రభుత్వ స్థలాలు కబ్జా అయినటువంటి సందర్భాలు వచ్చిన వెంటనే వాటి మీద నోటీసులు ఇచ్చే ప్రాంతాలైతే నోటీసులు ఇవ్వడం, లేదా ప్రభుత్వ స్థలాలుగా అవి నిర్ణయం అయితే మాత్రం ఎటువంటి నోటీసులు లేకుండా ఆ స్థలాలని ఆక్రమించినటువంటి టెంపరీ స్ట్రక్చర్స్ను కూలదోసి వాటిని మేము వెంటనే ఆక్రమించుకోవడం, మా స్థలాలను మేము మా స్వాధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. వాటి కోసం అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా చెప్పండి, ఈ ఖాళీగా ఉన్నటువంటి స్థలాల యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి ఎన్ని రోజుల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలని చెప్తారు? వారం రోజులు, కానీ 2 వారాలుగా కూడా అవకాశం ఇస్తున్నాం. కానీ ఎంతకు రెస్పాండ్ అవ్వకపోయి నెలల తరబడి ప్రజలకు అసౌకర్యం కలిగజేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ రకంగా మనం పోవాల్సి వస్తుంది. అంటే ఖాళీగా వదిలేసినటువంటి యజమానులకి ఏం హెచ్చరికలు జారీ చేస్తారు? ఒకటే హెచ్చరిక, ప్రజలు మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు, చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాములు, కుక్కలు, పందులు, దోమలు, అసాంఘిక కార్యక్రమాలు, నెక్స్ట్ ఇతర అన్ని రకాల సమస్యలతో ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీ చుట్టుపక్కల ప్రజల కోసమైనా మీరు మీ స్థలాలను శుభ్రంగా ఉంచుకొని ఫెన్సింగ్తో అటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకుండా ఉండండి. అలా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఈ పరిస్థితి కల్పించొద్దండి. మనతో కొంతమంది ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఇక్కడ ఖాళీగా వదిలేశారు స్థలాలకు సంబంధించి. సార్ ఇట్లా ఉంటే చాలా గలీజ్ సార్. ఇక్కడ పాములు, తేళ్ళు, ఇవి వచ్చేసి పందులు, రకరకాలైనటువంటి దుర్వాసన, చెత్త తీస్తారు అక్కడ వేస్తారు. చాలా అసౌకర్యంగా ఉంది ప్రజలకు మాత్రం. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఈ ఇంటి యజమానులకు చెప్పారా? ఇక్కడ స్థల యజమానులకు చెప్పారా ఇట్లా ఖాళీగా వదిలేశారు? మేము బాడకున్నాము, కొత్తగా వచ్చినాము. ఈయనైతే నీట్గా చూడాలంతే, ఇంకా ఏం చెత్త గిత్త వేయకుండా, అపరిశుభ్రత లేకుండా శుభ్రంగా ఉండాలంతే. ప్రైవేట్ స్థలంలో గవర్నమెంట్ బోర్డులు పెట్టడం ఏంటి ఎట్లా? మరి వాళ్ళు ఏమన్నా అట్లా పెడితే దీపం మాత్రం పెడితే ఏమి పాములు, తేళ్ళు దానికి ఎవడు చూసుకోవాలి? ఇదుకున్నట్టు ఇదుకు పాములు పోతుంది దీంట్లోకి, అదుకున్నట్టు ఇదుకు సరి రోడ్డు చంపదు పాము ఒకటి. మరి అడ్డము పొయ్యే వాళ్ళకే కనపడతాయి. మరి అది అట్లుంటే అట్లా వాళ్ళ స్థలం ఉండలో చేసుకొని దాన్ని మడతం పెట్టుకోవాలి అంతే. మున్సిపల్ అధికారులు చేస్తుంది రైట్ అంటారా? రైటే సార్. ఎట్లా? ఇది మంచి కోసమే కదా సార్, ప్రజల మంచి కోసమే అని అనుకుంటా ఉన్నాను. క్లీన్ చేయించుకోవాలి. ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లీన్ చేయించుకుంటే వాళ్ళకు ఏమన్నా మీరు చెప్తే చేయించుకోవాలి వాళ్ళంతే. చూసుకుంటే పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రైవేటు స్థలాలు మీరు కాపాడుకోండి, అది దానిపైన మున్సిపల్ అధికారుల మీద మున్సిపాలిటీ ఏం కన్ను పడలేదు, దాన్ని ఏమి స్వాధీనం చేయలేదు. కేవలము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం కోసం ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నాము. ఇక ఈ స్థలానికి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ పెనాల్టీ మున్సిపాలిటీకి కట్టి మళ్ళీ ఈ స్థలాన్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకునేంత వరకు మేము ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాము, ఈ చర్యలు చేపడుతూనే ఉంటాము. ఈ మున్సిపల్ కార్పొరేషన్ బోర్డులు ఖాళీ స్థలాలు ఉండి అక్కడ చెత్త చెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు తప్పనిసరిగా మున్సిపల్ కమిషనర్తో పాటు మున్సిపల్ శాఖ అక్కడికి వస్తుంది. ఇలాంటి బోర్డులు దిస్ సైట్ బిలాంగ్స్ టు
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటి బోర్డు వెలుస్తూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రైవేటు స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దుర్గంధం వెదజల్లి ఇక్కడ ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగేటువంటి స్థలాలు ఏ ఉన్నా సరే మేమే క్లీనింగ్ చేస్తాం, దానికి అయ్యేటువంటి ఖర్చు మీతో కట్టించుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి కమిషనర్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, నాటివి, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.